నా యొక్క కృతజ్ఞతలు. పాట పాడాలనే ఆశ, ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి. చాలా మటుకు మనం ఏం చేస్తూ ఉంటామంటే పాట పాడండి పాడండి అని చెప్తూ ఉంటాం. కానీ పాడాలనే ఆశ ఉంటే అందరూ ఒకరు వన్ బై వన్ తీసి పెట్టుకుంటే నిజంగా ఆ దేవుని పట్ల మనకున్నటువంటి ఆశను, ఆసక్తిని వ్యక్తపరిచిన వారం అవుతాం. కనుక మంచి పాటలతో ప్రభువుని మహిమపరిచిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిది. మనము గడిచిన వారమంతా కూడా శరీర సంబంధమైన సంపాదనను సమకూర్చుకొని ఆత్మ సంబంధమైన సంపాదనను వెతికినమా లేదా? వెతకాలి కంపల్సరీ. శరీర సంబంధమైన ఆహారం ఎలాగైతే సంపాదించుకుంటామో, పొద్దున్న లేచి మనం ఎలాగైతే వెళ్తామో ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు కూడా అలాగే మనం ప్రయాసపడాలి. కనుక మనము గడిచిన కాలం వారమంతా కూడా ప్రయాసపడి కష్టపడినటువంటి దానికి శనివారం వరకు మనకు జీతం వస్తుంది. అలాగే ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మనం ప్రయాసపడితే దాని జీతం కూడా దేవుడు ఇస్తాడు. కనుక అట్టి ఆహారం కొరకు మనం కొంత ఈరోజు మనకి ఏమిస్తాడో దేవుడు మనకు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండేటటువంటి ఆ ధన్యత కొరకు మనకు కావాల్సినటువంటి స్థిరత్వం ఇవ్వటమే మనకు ఆ జీతం అని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ తాత్కాలికం క్షయమైనటువంటి ఈ జీవితాన్ని మనం ముగించుకొని అశాశ్వతమైన నిత్యమైనటువంటి ఆ రాజ్యంలో మనం అడుగుపెట్టడానికి వెళ్తూ ఉన్నాం. కనుక ఆ దినమే ఆ యొక్క జీవితమే గొప్పదని నేను భావిస్తూ ఉంటాను. కనుక ఆ యొక్క జీవితం కొరకు దేవుడు మాట్లాడాల్సినటువంటి మాటల కొరకు 2 నిమిషాలు అందరం తలలు వంచి, పిల్లలు కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి మౌనంగా మనం ధ్యానిద్దాం. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడాలని, మనని బలపరచాలని, మనం ఎందులో బలహీనంగా ఉన్నామో మన తండ్రికి పూర్తిగా తెలుసు. ఏ విషయంలో బలహీనంగా ఉన్నాము, మనము మన పిల్లలు ఎందులో బలహీనంగా ఉన్నారో మనం గుర్తుపడతాం. మన పిల్లలకు ఏ విటమిన్ తక్కువ ఉందో, ఏ విటమిన్ తక్కువ ఉందా, సి విటమిన్ తక్కువ ఉందా, బి విటమిన్ తక్కువ ఉందా, డి విటమిన్ తక్కువ ఉందా అని మనం వాటిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి దానికి తగినటువంటి మెడిసిన్, దానికి తగినటువంటి భోజనం ఇచ్చి పిల్లల్ని మనము సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వారిగా మనం పెంచుతూ ఉంటాం. అలాగే మనము ఆత్మీయ ఆహారమును కూడా సంపాదించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మీయ ఆహారమును కూడా మనము అలాంటి ఉద్దేశం కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనలో ఏది కొదువై ఉన్నదో అది అడగండి ఇస్తానంటున్నాడు. మనము దేంట్లో కొదువై ఉన్నాం? దేవుని యొక్క వాక్యం అర్థమవటం లేదా? దేవుని యొక్క తత్వం అర్థమవటం లేదా? దేవుడు మనకిచ్చినటువంటి విధి విధానాలు మనకు అర్థమవటం లేదా? ఒక్కొక్కసారి మన శ్రమలు మనకు అర్థమవటం లేదా? ఎందులో మనకు అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర గోజాడదాం. అడగండి నేను ఇస్తానంటున్నాడు. అడగలేక పొందుకోలేకపోతున్నామేమో. ఈ క్షణము ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రభువా, నీతో ఉండే ఆ యోగ్యత, భాగ్యం మాకు దయచేయి నాయన. అర్థం కాని విధానాలు మాకు అర్థమయ్యే విధంగా బోధించు తండ్రి. నాయనా, అర్థమయ్యే జ్ఞానమును మాకు ఇవ్వు నాయన. అయ్యా, మాకున్న జ్ఞానము వ్యర్థమైందయ్యా. అయ్యా, అపవాదిగాడు మమ్మల్ని ఈ లోక సంబంధమైన వాటిపై, క్షయమైన వాటిపై కేంద్రీకరించలేగుదా మా యొక్క స్వభావమును మార్చివేసినాడు. తండ్రి, మా స్వభావమును మార్చు, మా స్వారూప్యాన్ని మార్చు. మా స్వారూప్యము మిమ్మల్ని పోలినదై ఉండుటకు సహాయం ఇచ్చి, మిమ్మల్ని పోలి నడుచుకునే ఆ భాగ్యం మాకు దయచి. మీరు నా తండ్రి వినాయన, నేను నీ బిడ్డనయ్యా. నీ మాట నాకు అర్థం కావాలి ప్రభువా. అర్థమయ్యే ఆ జ్ఞానము నాకు ఇవ్వు నాయన. నాకున్న అజ్ఞానమును తొలగించి మీ ఆత్మచేత నన్ను అభిషేకించయ్యా. అంత్య దినములలో నా ఆత్మను అనేకులపై కుమ్మరిస్తానన్నావు. ఆడిన మాట తప్పే దేవుడవు కాదు, అబద్ధమాడుటకు నరపుత్రుడవు కాదు, నిజమైన దేవుడవు నాయనా. నీకు వందనాలు. మాకు అర్థం చేపి నాయన, మాతో మాట్లాడు తండ్రి. అయ్యా, మీరు ఆకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి.
లేదా మా మరణం వస్తే మీ రాజ్యములో మాకు స్థానం ఉండాలి. అట్టి భాగ్యము అట్టి ధన్యత మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? హల్లెలూయా. చాలా చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, మేము చదివినటువంటి మీ మాటలు మాకు అర్థమయ్యే విధంగా మాకు బోధించు. మీ ఆత్మ నడిపింపు మాకు దయచి, నా సొంతం స్వనీతిని బంధించయ్యా. నా నోటిని మీ బూరగా మలిచి మీ సాక్షిగా నన్ను నిలబెట్టమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని అర్పణలు ఉన్నాయి. చాలా మట్టుకు మనం ఏం చేస్తాం, శ్రేష్టమైన అర్పణలు, లేకుంటే మొదటి అర్పణ, మొదటి జీతం, కొంతమంది అయితే మొదటి సంతానం, కొంతమంది అయితే అమ్మిన దాంట్లో శ్రేష్ఠ భాగం, ఇలాగ అనేక రకరకాలైనటువంటి అర్పణలను అర్పిస్తూ ఉంటారు. సర్వసాధారణంగా ఈరోజు సంఘ కాపరులు కూడా చెప్తున్నటువంటి అర్పణలను కూడా అవే కదా. మీరు శ్రేష్టంగా మీరు విత్తిన దానిని బట్టే మీరు కోస్తారు. మీరు విత్తనం విత్తండి, మహావృక్షమే మీకు వస్తుంది. మీరు ఇది విత్తండి, మీకు ఇంత మీ ఇంటికి తిరిగి వస్తుంది అనే విధమైనటువంటి అర్పణల కొరకు చెప్తూ ఉంటారు కదా. కానీ దేవుని మాట, దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం మొట్టమొదటిగా మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఈ అర్పణ కొరకు దేవుడు చాలా బాగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందుకు యేసు ప్రభుల వారి యొక్క రాకడకు ముందు, రాకడ తర్వాత రెండే ఆ యొక్క గ్రంథాలు, రెండే కాలాలు. క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఈ రెండే సర్వలోకానికి అంతటికీ కూడా ఒకటి, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అయితే క్రీస్తు పూర్వం ఏముండే అంటే ఆచారాలతో మనము దేవుని యొక్క మాటకు లోబడేవారం కదా. ఆచారం, ఈ సబ్జెక్టు చాలా మంచిది, సబ్జెక్టు చాలా పెద్దది. కానీ ఆలోచించి ఆయన శ్రద్ధగా వెతికితే మంచి సంపూర్ణత మనలో కలుగుతుంది. అయితే ఈ ఆచారాలు ఏంటంటే, మొట్టమొదటగా ఆదాము పాపం చేసినప్పుడు దేవుడికి అక్కడికి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, నీ స్వరం విన్నప్పుడు నేను ఎక్కడున్నా చెట్టు చాటుకు ఉన్నా అంటాడు. ఎందుకంటే ఆయన కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆయన ముఖం చూసేటటువంటి అర్హత కోల్పోయాడు, ఆ భాగ్యం కోల్పోయాడు. ఆయన చూస్తే చచ్చిపోయే స్థితికి వచ్చిండు. కనుక ఆయన చాటుకు నిలబడ్డాడు. అప్పుడే దేవుడు ఏం చేసిండు? ఆయనకు పాప పరిహార్థమై ఒక బలిని అర్పించి 2 చొక్కాలు గుట్టించి వాళ్ళకు పంపించేసిండు. చూడలేరు ఇంకా వాళ్ళు. అయితే అప్పటి నుండి ఇంక కొంతకాలం దాకా దేవుడు వారితో మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళు మాట వినక లోబడకుండా ఈ ప్రజలు చేసిండ్రు కదా అని కొంతకాలం వరకు మాట్లాడలేదు. ఒకసారి ఆ తర్వాత ఏమైంది? ఒక స్వరం వినబడ్డది భూమిపైన. ఏం స్వరం అది? కయ్యోను ఏబేలుకు ఉన్నటువంటి ఆ స్వరము అక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? 7వ వచనం చూడమ్మా. హల్లెలూయా. ఇక్కడ నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? ఈ సత్క్రియ ఏంటి? మనం అనుకుంటున్నాము మనం కానుకల ద్వారా మనం హ్యాపీగా ఉండొచ్చు దేవుని దగ్గర. మనము ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం ఎన్నో సత్క్రియలు చేస్తూ ఉన్నాం అని అనుకుంటుండొచ్చు. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసి నేను అన్నీ మంచిగానే చేస్తున్నాను కదా అని అనుకుంటుండొచ్చు.
కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. అంటే ఈ సత్క్రియ ఏంటి? ఇప్పుడు ఈయన కూడా సత్క్రియ చేసిండు కదా. ఎవరు? కయ్యోను కూడా సత్క్రియ చేసిండు కదా. ఏబేలు కూడా క్రియ చేసిండు. ఇందులో సత్క్రియ ఏబేలు ఒక క్రియ చేసిండు, కయ్యోను ఒక క్రియ చేసిండు. వీళ్ళలో సత్క్రియ ఏంటట? ఏబేలు చేసినటువంటి సత్క్రియ. అయితే ఏబేలు ఏం గ్రహించిండంటే మనము పాపములో నిండి ఉన్నాం, పాపము చేసి ఆ సర్వశక్తుని చూడలేకపోతా ఉన్నాం, ఆయన మాట వినలేకపోయినాం, ఆయన యొక్క కట్టడలను అనుసరించలేకపోయాం. కనుక ఈయన మాట వినాలంటే, తిరిగి ఆయన మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. ఈ సత్క్రియ ఏంటంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు గుర్తుపట్టిండ్రు? కయ్యోను గుర్తుపట్టిండు, ఏబేలు గుర్తుపట్టిండు. కయ్యోను గుర్తుపట్టలేకపోయిండు. తను చేస్తున్నటువంటి ఆ యొక్క పొల సేద్యంలో కొంత ఆ యొక్క పంటను తీసుకొచ్చిండు. కానీ కయ్యోను ఏబేలు ఏం చేసిండు? తన మందలోంచి ఒక శ్రేష్టమైన కొన్ని జంతువులను తీసుకొచ్చి బలి అర్పించిండు. ఈ బలి అంటే ఏంటంట? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ జరగదు. అయితే ఈయన కయ్యోను కూడా ఏం చేసేది ఉండే? ఆ యొక్క పంటను తీసుకెళ్ళి అమ్మేసేది ఉండే, సంతలో అమ్మి ఏం చేసేది ఉండే? ఈయన కొన్ని ఆ యొక్క బలుకు కావాల్సినటువంటి గొర్రెలను కొని తెచ్చి అర్పించేది ఉండే. ఈయన ఏం చేసిండు? కేవలము ఆయన పంటలో ఉన్నటువంటి వాటిని కొని తెచ్చి అర్పించిండు. ఆ యొక్క దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఈయన ఎరగలేకపోయాడు. కేవలం బలులు, కేవలము ఆ యొక్క దాన ధర్మాల ద్వారా మనం పోవాలని అనుకుంటున్నటువంటి విధానము తప్పైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ యొక్క సత్క్రియ నువ్వు చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా. సత్క్రియ అంటే కేవలం క్రియ కొరకు కాదు దేవుని మాట మాట్లాడుతున్నది. దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు క్రియలను బట్టి మనం అన్ని కొన్ని విధాలుగా మనం శరీర సంబంధమైనటువంటి ఆ సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కానీ సత్క్రియది ఏంటంటే దేవుని ఉద్దేశమును ఎరిగినవాడు, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు, దేవుని ప్రణాళికను ఎరిగినవాడు, దేవుని యొక్క మనసును ఎరిగినవాడు. దావీదు గారిని అంటాడు దేవుడు, ఏమంటాడు? మంచి బిరుదిస్తాడు దేవుడు. ఈ రోజుల్లో మనకు చాలా మటుకు కొన్ని బిరుదులు ఉన్నాయి లోకంలో. ఏమేమి బిరుదులు ఉన్నాయి? పరమవీర్ చక్ర, ఇంకా అర్జున, ఇంకా కొన్ని అవార్డులు ఉన్నాయి, మంచి మంచి అవార్డులు ఉన్నాయి, దేశ నాయకులకు ఇస్తారు. అలాంటి అవార్డులు ఇచ్చి సత్కరించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఇద్దరికి ఇచ్చిండు అనుకుంటా. ఒకరికి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, ఇంకొకటి మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు, మూడోది అబ్రాము నా స్నేహితుడు అన్నాడు. ఆయన ఇచ్చినటువంటి బిరుదులు అవి. అయితే ఈ మూడిట్లో ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సారాంశం ఉన్నది. ఆయన నా స్నేహితుడు అన్నాడంటే ఎంత ఆయనకు ఇష్టమైనటువంటి ఆ ప్రవర్తన మనలో ఉండాలి. ఆయనకు ఎంత సమీపంగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటటువంటి వాడినే కదా స్నేహితుడు అంటారు. ఎప్పుడు పిలిస్తే పలికేవాడినే కదా స్నేహితుడు అంటారు. ఎంతగా ఎక్కువగా ఆయన కూర వండుకుంటే ఆ కూర పంపించడం, అన్నం వండుకుంటే అన్నం పంపించడం, ఏదైనా బండి కొనుక్కుంటే ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం, ఇల్లు కట్టుకుంటే షేర్ చేసుకోవడం, అంతటి గొప్ప స్నేహబంధం ఉంటేనే స్నేహితుడు అంటారు కదా. ఏదో ఆ ఏడాదికి ఒకసారి కలిసేవాడిని స్నేహితుడు అన్నారు. అలాంటి ఉద్దేశం ఉన్న ఆయన స్నేహితుడు అంటాడు. హృదయానుసారుడు అని ఎవరంటారు? మనం ఏం తింటామో ఆయనకు తెలిసి ఉండాలా, ఎప్పుడు కోప్పడతామో ఆయనకు తెలిసి ఉండాలి, ఎప్పుడు ప్రేమిస్తామో ఆయనకు తెలిసి ఉండాలా, ఎప్పుడు ఫ్రీగా ఉంటామో ఆయనకు తెలిసి ఉండాలి, ఎప్పుడు పడుకుంటామో ఆయనకు తెలిసి ఉండాలి. అప్పుడే ఆయన హృదయానుసారుడు అంటారు. అంటే ఆయన కొరకు పూర్తిగా తెలిసి ఉంటుందని. ఇలాగూ దేవుని కొరకు పూర్తిగా తెలిసి ఉన్న వాళ్ళని దేవుడు మంచి బిరుదులు ఇచ్చిండు. మనకు దేవుని కొరకు తెలిసి ఉండాలి. దేవుని కొరకు తెలిసి ఉంటే మనం ఏం చేయగలుగుతాం? సత్క్రియ చేయగలుగుతాం.
ఈ సత్క్రియ అనగా కేవలం బలులేనా అంటే కాదు. ఆనాడు ఏమైనాయి? క్రీస్తు పూర్వము ఆచారాల ద్వారా ఆయనకు ఇష్టడుగా బ్రతికినాం. క్రీస్తు శకంకి వచ్చేసరికి మనకు దేవుడు ఏం చేసిండు, ఎలాంటి జీవితాన్ని మనకిచ్చిండు అది తెలుసుకోకుండా మనం ఇంకా పాతకాలంలోనే, దేవుడు ఏమంటున్నాడో ఆ విషయాన్ని మనం గ్రహించకుండా ఇంకా ఆచారంలోనే మునిగితే, ఆచారంలోనే ఉంటే మనని దేవుడు ఎలాగ విడిపిస్తాడు? మనకు దేవుడు ఆ బిరుదులు మనకు ఎందుకు రాయించాడు? కేవలం వాళ్ళకి ఇచ్చినా అని చెప్పడానిక? ఈ బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా రాయించినది అటువంటిది మీకు కూడా ఇస్తానంటున్నాడు కదా. ఆనాడు పౌలు శీలలు చేసినటువంటి, పేతురు గారు చేసినటువంటి అద్భుతాలు మీరు కూడా చేయండి అన్నాడు. ఆ అధికారం మీకు కూడా ఇస్తున్నా అన్నాడు. ఆ తాళం చేతులు మీకు కూడా ఇస్తున్నా అన్నాడు. వీళ్ళెవరు అని చెప్పి పరలోకంలో అడిగినప్పుడు వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చి వారి యొక్క గొర్రెపిల్ల రక్తము చేత వీరి వస్త్రములను తెల్లగా ఉతుక్కున్నటువంటి వారట. అంతటి గొప్ప భాగ్యాన్ని అక్కడ ఇస్తాడు. ఆ భాగ్యాన్ని ఇచ్చాలంటే మనం మొట్టమొదటగా ఈ బిరుదులను దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ విధి విధానాలు మనలో ఉన్నాయా లేవా మనం చూసుకోవడం మన బాధ్యత. కనుక ఇక్కడ దేవుడు స్పష్టంగా అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకోవా. ఈ సత్క్రియలు ఏంటి? ఆయన చేసింది ఏంటంటే ఆ యొక్క నిబంధన ప్రకారంగా రక్తం లేకుండా ఏం కాదట? రక్తం లేకుండా ఏం కాదంటమ్మా? పాపక్షమాపణ దొరకదు. రక్తం లేకుండా పాపక్షమాపణ, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదనియు సాక్ష్యముగా చెప్పవచ్చును. ఆ సత్యాన్ని గ్రహించింది ఈయన హేబేలు. కయ్యోను గ్రహించలేదు. కానీ ఈరోజు దేవుడు మనకు క్రీస్తు శకంలో, క్రీస్తు పూర్వం జరిగినటువంటి విధానం మనం ఈరోజు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, మనం చేయవలసినటువంటి ఆ సత్క్రియలు మనం తెలుసుకోవాలి. మనం ఆ యొక్క గ్రహించవలసినటువంటి ఆ సత్క్రియలు మనం గ్రహించాలని దేవుని వాక్యం చెప్తాం. కింద చూడమ్మా 23. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. వాక్యము అది మనకు ఒక్కొక్కసారి ఆ యొక్క పరిస్థితిని బట్టి రాయబడినటువంటి మాటలు. మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలులు శుద్ధి చేయబడవలసి ఉండెను. పరలోక సంబంధమైనవి, భూలోక సంబంధమైనవి రెండింటి గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైనది ఏంటి అంటే ఆత్మ సంబంధమైనది, భూలోక సంబంధమైనది ఏంటంటే శరీర సంబంధమైనది. శరీరంతో ఉన్న మనం అందరం కూడా ఒకప్పుడు ఆచారంతో శుద్ధి చేయబడ్డాం. ఆచారంతో శుద్ధి చేయబడ్డాం. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన వాటిని శుద్ధి చేయడానికి ఆ యొక్క ఆత్మ అయిన దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ ఆత్మ అయిన దేవుడే లోకానికి దిగివచ్చి ఆయన రక్తాన్ని కారిస్తే కానీ ఆత్మకు శుద్ధి కలగదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. శరీర సంబంధమైన వాటిని శుద్ధి చేయడానికి ఈ లోకంలో జంతు బలులు సరిపోతుండే. శరీరానికి సంబంధించిన మట్టుకు జంతువుల రక్తము ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి సరిపోతుండే. కానీ ఆత్మను శుద్ధి చేయడానికి, మనం పరలోకంలో ఆయనతో ఉండడానికి ఆ ఆత్మనే బలి కావాల్సి వచ్చింది. ఆ ఆత్మనే శరీరము దాల్చుకొని ఈ లోకానికి వచ్చిందని దేవుని వాక్యం చెప్తా ఉంది. కింద చూడమ్మా 24వ వచనం, 25 అమ్మా. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, ఆ యొక్క గుడారంలో ఒకే గుడారం ఉండే దేవునికి. అప్పుడు ఆ యొక్క మందసం పెట్టే ఒకటే ఉండే.
ఆయన నివాసం చేసేటటువంటి గుడారము ఒకటే ఉండే. ఇప్పుడు ఎన్ని అయినాయి చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఎన్ని అయినాయి ఆయన నివసించే గుడారాలు ఎన్ని అయినాయి? మన క్రైస్తవులు ఏదైనా కొంచెమైనా ఒకటి రెండు తప్పో ఒప్పో చెప్పండి. మీరు చలనం కలిగితే కదా నేను ఏమైనా చెప్పడానికి. ఎస్, కరెక్ట్. అందరిలో ఉంది కానీ భయపడుతుంది, ఇది కరెక్టో కాదు, ఇది కరెక్టో కాదు కదా. కోట్ల గుడారాలు అయినాయి. ఏవి అవి? మీరు అనుకుంటుండొచ్చు చాలామందికి తెలియక, ఆయన నివసించే గుడారాలు అంటే మెదక్ చర్చు, కల్వరి టెంపుల్, ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది కదా కర్ణాపురం, ఇలాంటి పెద్ద పెద్ద అనుకుంటుండొచ్చు. కాదు, అవన్నీ కూడా హస్తకృతములైనటువంటి గుడారాలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆరాడు ఒకటే ఉండే మందసము, ఒకటే గుడారం ఉండే. కానీ ఆ ఒక్క గుడారంలోనికి రావడానికి, లోపలికి పోవడానికి కూడా ఎంత ఇదిగా ఉంటుండేనట. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము ఒక దేవునికి అర్పించాలంటే మనదై ఉండాల, మనము సంపాదించిన తీసుకుపోయి ఇవ్వాల. ఇప్పుడు నేను దేవునికి కానికేయాలంటే, ఇప్పుడు సపోజ్గా చెప్తున్నా, ఊరికే కానికేయాలంటే వేరేల చేతిలోకి వెళ్ళి డబ్బులు తీసి మనం వేస్తే అది ఏమవుతుంది? అది కానుక కాదు. ఎవరి చేతిలో డబ్బులు వాళ్ళకే పోతుంది క్రెడిట్ కదా, అవునా కాదా? ఎవరి డబ్బులో వాళ్ళకే పోతాయి, ఎవరి కష్టార్జితమో వాళ్ళకే పోతుంది. వాళ్ళ డబ్బులు మనం తీసుకొని, ఇప్పుడు చాలామంది నేను చిన్న ఉన్నప్పుడు చర్చికి రాకుండా ఈ కానుకల లోపల వేసేయండి అయ్యా, సంఘంలో వేసేయండి అయ్యా అంటుండే. అది వేసిన వాళ్ళకా, వేయించిన వాళ్ళకా? వేయించిన వాళ్ళకే కదా, ఎందుకంటే వారి కష్టార్జితం, వారి మనసు దేవునికి ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉంది. కానీ పోలేకపోయి వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రధాన యాజకుడు అంటే ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుటకు ప్రవేశింపలేదు. యాజకుడు ఏం చేశాడంటే, ప్రతి సంవత్సరము గొర్రెల రక్తం తీసుకొని ప్రోక్షిస్తూ లోపలికి వెళ్ళేవాడు. ఆయన పరిశుద్ధపరచుకోవడానికి, ఆయన వెలుగును చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి ఆ రక్తం అవసరం ఉండే. ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి, ఆయనతో నిబంధన చేసుకోవడానికి ఆ రక్తము ప్రతి సంవత్సరం అవసరం ఉండే. కానీ యేసు ప్రభుల వారు ఏంటంటే, అలాగూ ప్రధాన యాజకుల్లాగా రాలేదు, తనది కాని రక్తం తీసుకొని రాలేదు యేసు ప్రభుల వారు. 26వ వచనం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే, అదొక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఎవరికి అసమాధానంగా ఉన్నాం, ఎవరితో సమాధానం లేకుండా ఉన్నామో ఆయననే అంటున్నాడు ఇక్కడ. తన్ను తానే బలిగా కొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు కట్టాలంటే నా దగ్గర స్తోమత లేదు, ఎవరో మీ ఒక నెల కట్టేసారు, అయిపోయింది, ఇంకా 70 ఉన్నాయి. ఆ బాధ చూడలేక మీరు ఏం చేసారు, ఒకటి కట్టిరు, రెండవ దానికి వస్తుంది, మళ్ళీ రెండవ దానికి కూడా అదే వేదన, రెండో దానికి ఎవరో కట్టిరు, మూడో దానికి, ప్రతిసారి ఇలాగే కడతా ఉన్నారు. కానీ అది తీరేది ఎప్పుడు, అది పోయేది ఎప్పుడు? అయితే ఆ అప్పులు ఆయన ఏమన్నాడు తెలుసా, 1, 2, 3 కడతా ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతిసారి నా వేదన చూస్తూ ఉన్నాడు, మీరు కడతా ఉన్నటువంటి విధానం చూస్తూ ఉన్నాడు. కట్టిన మొదటిసారి కట్టిన ఆయన వచ్చి, నీకు ఇంత చేసినా, నీకు మేలు చేసినా, నీకు ఇది లేదు, నీకు కృతజ్ఞత లేదు అంటున్నాడు. ఆ కట్టినాక తిరిగి తీసుకుపోయి ఇంటి దగ్గర గొడ్డు చాకరీ చేయించుకుంటా ఉన్నాడు. ఆయన పనులకు రాకపోతే నీకు కట్టిన చూడు అని చెప్పి ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ చూసినటువంటి ఆ అప్పిచ్చిన ఆయన ఏం చేసిండు, ఆయన్నే వచ్చి, 1 రూపాయి కట్టకు నువ్వు, నేను మాఫీ చేసేసిన అన్నాడు. అప్పుడు ఎలాగుంటుంది? ఇంకా ఉంటుందా ఇంకేమైనా బాధ? ఆయననే సర్వాధికారి అయిన దేవుడే మన పాప పరిహార్థమై, ఈ గొర్రెలు బర్రెలు వద్దు బిడ్డ, నేనే పరిహారమైనటువంటి బలి, ఆయన పరలోకం నుండి ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరిశుద్ధుడే శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చిండు. కనుకనే ఆ పాపం మొత్తం పరిహరింపబడ్డది. ఒకవేళ ఆ గొర్రెలు బర్రెలు అయితే ప్రతి ఏడాది ప్రతి పాపానికి మరి ఒక బలి అర్పించాల్సి వస్తుండే. ఆయన ఎవరినైతే మనం తృణీకరించినామో ఆయననే క్షమించిన తర్వాత ఇంకా మనకు బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఎవరినైతే మనము మాట వినక సృష్టికర్తను మనం త్రోసివేసుకున్నామో ఆయననే క్షమించండి. ఒకప్పుడు క్షమించేటటువంటి గుణం లేదు, ఒకప్పుడు క్షమించేటటువంటి తత్వం లేదు. ఆయన వెలుగును చూస్తే చచ్చిపోయేవారం మనం,
ఆయన శరీరధారిగా రాకుంటే ఆయనకు సమాధానమే లేదు. మనం ఆయనను వెలుగును చూడలేము. నేను గడిచిన కాలంలో లోతు గారి కుటుంబంలో జరిగినటువంటి ఆ సంఘటనను గుర్తు చేస్తే దాన్ని కొంతమంది విశ్వసించలేదు. కానీ నిజంగా చెప్తున్నా, యథార్థంగా దేవుడు అక్కడ మీరు వెనుకకు తిరిగి చూడొద్దు అన్నాడు. మోషే గారిని అన్నాడు, సీనాయి పర్వతం మీద నువ్వు నన్ను చూడలేవు, చూసే చచ్చిపోతావు అన్నాడు. కొంచెమంతా చూసిండు, మర్చిపోయిండు. అలాగే లోతు గారి కుటుంబంలో చూసేంతగా తగ్గించుకొని వచ్చిండు. ఆయన తగ్గించుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి అలాగూ రావాల్సి వస్తుండే. కనుక అప్పుడు మీరు వెనకకి తిరిగి చూడొద్దన్నాడు. ఆయన అసలు స్వరూపమని, ఆయన మహిమను చూపేటటువంటి ఆ గంధకంలను కురిపించేటువంటి ఆ సమయంలో ఆయన మహిమను కనపరుచుకున్నాడు. ఆయన కనపరుచుకున్నప్పుడు లోతు భార్య వెనకకి తిరిగి చూసి అగ్ని గంధక ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. ఆయన మహిమను చూడలేకపోతుండే. అప్పుడు ఆయనను చూడాలంటే శరీరధారిగా వచ్చి ఆయన ప్రాణం పెడితేనే ఆయనకు మనకు సమాధానం అని, ఆయన క్షమిస్తేనే ఆయనకు సమాధానం అని. అందుకే ఆయన మనిషిగా వచ్చి మనం ఎలాగూ జీవించాలో మనందరికీ ఆ జీవన విధానాన్ని మనకు నేర్పించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిపోయాడు. కనుక ఇక్కడ ఏమంటుండంటే ఆయన తనది కాని రక్తంతో మనల్ని పాప శుద్ధులుగా చేయలేదు. పాపం నుండి స్వరక్తము చేత, తన రక్తము చేతనే మనల్ని శుద్ధులుగా చేసిందంటే. 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని ఆ తర్వాత తీర్పు జరుగును అలాగునని హల్లెలూయా, హల్లెలూయా. ఈయన రెండవసారి తిరిగి మన దగ్గరికి రాబోతున్నాడు. ఆయన మరణం ద్వారా మనం రక్షణ పొందినమని, ఆయన సత్యాన్ని మనం గుర్తెరిగినమని నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన తీసుకొని వెళ్ళడానికి రెండవసారిగా వస్తూ ఉన్నాడు. మనము పాపానికి మొట్టమొదటగా మనం ఆ బీజం ఏంటో మనం పాపానికి రక్తం లేకుండా పాపానికి పాపక్షమాపణ లేదని ఆ యొక్క ఏబేలు గుర్తుపట్టి ఆయన శ్రేష్టమైన బలి అర్పించిండు. ఆ యొక్క బలి ద్వారా, ఆచారం ద్వారా అప్పటికి పాత నిబంధనలో ఆ యొక్క బలుల ద్వారా దేవుణ్ణి చూసేవారు, దేవుని యొక్క నిబంధన జరిగేది. యేసు ప్రభుల వారు రాకముందుకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? పరదేశికి వెళ్ళారు. వాళ్ళు పాపాలు కప్పబడ్డాయి కానీ కడగబడలేదు. యేసు ప్రభుల వారి మరణం ద్వారా ఆ పాపాలు కూడా కడగబడిన తర్వాత యేసు ప్రభుల వారు సరిగ్గా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళి ఆ పరదేశి నుండి ఆ అంతం వరకు యేసు క్రీస్తు శకం రాకముందుకు చనిపోయిన వారందరినీ కూడా, దేవుని నిబంధనతో నడిచిన వారందరినీ కూడా విడిపించుకొని ఆయన తీసుకొని వెళ్ళినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు వాళ్ళందరినీ వెంటబెట్టుకొని తిరిగి రెండవ రాకడగా ఈ లోకం మీదకి వస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఆకాశంలోనికి వస్తూ ఉన్నాడు. ఆయనను విశ్వసించిన వారిని తీసుకొని పోవడానికి. ఆయన తన రక్తముతో తన్ను తానే ఆయననే బలి చేసుకున్నాడు. ఆయననే క్షమించడానికి ఆయన ఒక ప్రణాళికను రూపుదిద్దుకున్నాడు. గొప్ప ఆ యొక్క మర్మాలను మనకు దేవుడు బయలుపరిచినాడు. ఆ సత్యాలను మనకు బయలుపరిచినాడు. ఆ సత్యం గ్రహించుటే ఆయన నీతి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక అట్టి విషయాలలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా మనము దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఆయనను వెతుకుతే దేవుడు ఖచ్చితంగా మనకు ఆయన మర్మాల్ని ఆయన మనకు తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాను, సాక్ష్యం పొందాను. హల్లెలూయా. ఇక్కడ ఆయన విశ్వాసమును బట్టి, ఏంటో విశ్వాసము? దేవుడు చెప్పినటువంటి విధానమును గుర్తుపట్టి ఆయన ఆ విశ్వాసాన్ని ఫాలో అయ్యిండు. ఈరోజు కూడా మనం విశ్వాసం అనగా ఏంటంటే దేనికైనా విశ్వాసం కావాలి, దేవుడు ఇచ్చేదానికి విశ్వాసం కావాలి, ఆయన ఇచ్చే రక్షణకు విశ్వాసం కావాలి, ఆయన వచ్చినాడని నమ్మినందుకు విశ్వాసం కావాలి. మనం ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక దేవాది దేవుడు మనం ఒకప్పుడు కలిగినటువంటి మన పితరులకు కలిగినటువంటి దృశ్యాన్ని చూసిన వారము, తెలుసుకున్న వారం కదా. అంటే మన పితరులు చూసిరు, మనం తెలుసుకున్నాం. ఆయన అగ్నిని చూడలేదు, ఆయన మహిమను చూడలేదు అని. అలాంటిది ఒక సడన్గా ఒక మనిషిగా ఈ లోకానికి వస్తే ఎవరికైనా కానీ నమ్మశోక్యం కాదు కదా. కానీ ఆయన ఏమంటున్నాడు?
నేను చేసిన క్రియలను బట్టి అయినా మీరు నమ్ముడి. హల్లెలూయా. ఆయన చేసినటువంటి క్రియలు మహా గొప్ప ఒక క్రియలు. ఆయన చేసినవే కాదు, మనతో కూడా చేయించినటువంటివి. ఆయన నిజంగా లేదు నాకు ఇది కూడా సరిపోదు ఇది కూడా సరిపోదు అంటే ఆయన మహిమను చూపాల్సి వస్తుంది. ఆయన మహిమను చూస్తే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. అందుకే దానికి కావాల్సినటువంటి విశ్వాసం మనకు విశ్వాసం కావాలి. ఆయన విశ్వాసమును బట్టి ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అనేక విషయాల్లో విశ్వాసం కొరకు మనకు దేవుడు చాలా గట్టిగా బలంగా చెప్తా ఉంటాడు. ఈ విశ్వాసం ఏంటంటే మహిమను విడిచి మానవుడిగా వచ్చినటువంటి దేవుని పైన మనకు విశ్వాసం కలిగితే మనం ఏం చేస్తాం? ఇంకా హేబేలు లాంటి శ్రేష్టమైన బలిని అర్పించినట్టు. హేబేలేమో ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరికి ఒక్కొక్క రూట్ ఉంది. ఈయన పొలం సేద్యం చేసిండు, ఈయన గొర్రెలను ఆ యొక్క పశువులను కాపుగా చేసిండు. ఆయన ఈ బలి ఏంటో తెలుసుకున్నాడు, ఈ యొక్క దేవునికి ఒక సమాధాన పరచబడేటటువంటి విధానం తెలుసుకున్నాడు. ఆయన శ్రేష్టమైన బలి అర్పించిండు. ఈయనకు కూడా ఒక ఆప్షన్ ఉండే, ఈయనకు ఆ సేద్యపరిచినటువంటి ధాన్యాన్ని అమ్మేసి మరి యొక్క పశువును కొని కూడా ఆయన బలియాల్సి ఇస్తే సరిపోయేది. కానీ ఆయన దాన్ని రూటును వెతకలేదు, ఆయన గ్రహించలేదు. కనుక ఆయనకు ఇష్టమైన బలిని అర్పించుకోలేకపోయాడు. దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క అంగీకారాన్ని పొందలేకపోయాడు. ఈరోజు దేవుని యొక్క అంగీకారాన్ని మనం కూడా పొందలేకపోతున్నామా? ఆయన మనిషిగా వచ్చి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించకుండా, ఆ సత్యాన్ని మనము లక్ష్య పెట్టకుండా మనం తృణీకరిస్తున్నామేమో. కయ్యోనులాగా మనం కూడా ఇంకా ఆయన ఆ సత్య మాధుర్యాన్ని గ్రహించలేకపోతున్నామేమో. హేబేలు లాంటి ఆ మార్గాన్ని మనం వెతకాలి కదా, మనం అన్వేషించాలి కదా. మనం అన్వేషించకుండా, మనం వెతకకుండా ఆయన అంత సులువుగా దొరికేటటువంటి దేవుడు కాదు కదా. ఆ విషయాన్ని మనం గుర్తిరిగి హేబేలు లాంటి ఆలోచన నాకు ఇయ్యి ప్రభువా, హేబేలు లాంటి ఆ శ్రేష్టమైన ఆ బలిని నేను అర్పించులాగున ఆ మార్గం నాకు కనపరచు ప్రభువా అని మనం అడగాలి. మనమందరం కళ్ళు మూసుకొని నిజంగా హేబేలు లాంటి తత్వం మనకు దేవుడు ఇవ్వాలని. ప్రభువా, కయ్యోను హేబేలు ఇద్దరు అన్న తమ్ముళ్ళే, ఇద్దరి దగ్గర సమస్తము వారి చేతిలో ఉంది. అయ్యా, హేబేలు కనుగొన్నాడు నాయన మిమ్మల్ని చూసేటటువంటి మార్గము, కయ్యోను కనుగొనలేదు నాయన. కనుగొనక కేవలము అర్పణమే అనుకున్నాడయ్యా, కానీ అర్పణంలో ఉన్న మార్గాన్ని కనుగొనలేకపోయాడు, ప్రాయచిత్తాన్ని కనుగొనలేకపోయాడయ్యా. అయ్యా, మిమ్మల్ని దర్శించుకునే మార్గమును కనుగొనలేకపోయాడయ్యా, మిమ్మల్ని సంతృప్తి పరిచేటటువంటి మార్గమును కనలేకపోయాడయ్యా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నావు నాయన. మీ మాటను గ్రహించే జ్ఞానము మా అందరికీ దయచేయ్యా. అయ్యా, మీ మార్గమును కనుగొనే జ్ఞానం మాకు దయచేయ్యా నాయనా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నావు అయ్యా. మీకు చెందవలసిన మహిమను నేను ఇతరులకు ఇచ్చివాడను కాను అన్నావయ్యా. ప్రభువా, నిజంగా ఒకవేళ అలాంటిదే అయితే నువ్వు నీ మహిమను వేరే వాళ్ళకి ఇచ్చే దేవుడవు కాదు నాయనా. మొదటి వాడవు, కడపటి వాడవు నీవే తండ్రి. స్తుతి, ఘనత, మహిమ అంతా కూడా మీకే. అట్టి మార్గమును, సత్యమును గ్రహించే జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయి తండ్రి. ఈ మాటలనన్నిటినీ సంపూర్ణముగానైనా మేము అన్వేషించినప్పుడే కదయ్యా మేము సంపూర్ణలం అవుతాం. ప్రభువా, ఈ విశ్రాంతి దినమున మీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాము తండ్రి. మీ మార్గమును కనుగొనే జ్ఞానం మాకు దయచేయండి. ఇంకా మాలో ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహమును తీర్చు నాయన. నా సంఘము తరఫున అడుగుచున్నానయ్యా, నా కుటుంబం తరఫున అడుగుచున్నానయ్యా. వీరికున్న సందేహమును తొలగించు నాయన. ప్రభువా, మీరు అన్యజనుల వలె ప్రార్థించకండి అన్నావు నాయన. అన్యజనులు ఆయుధ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అడుగుతారయ్యా. మేము అలాగూ కాకుండా నాయనా, మీతో నడిచే ఆ యోగ్యత, ఆ భాగ్యము, మిమ్మల్ని అర్థం చేసుకునే ఆ జ్ఞానం,
అయ్యా ఏబేలు అర్పించినటువంటి శ్రేష్టమైన బలి అర్పించులాగున ఆ మార్గమును మేము కనుగొనులాగున మేము ప్రార్థించవలసి ఉన్నది. తండ్రి, మీరు నా పిల్లలు, మీకేమి కావాలో నాకు తెలుసు. మేము అడగకున్నా మాకు సమస్తమని ఇస్తున్నావు. మేము అడగవలసింది ఏంటో, మేము కనుగొనవలసింది ఏంటో, మేము కనుగొనే జ్ఞానమును మాకు దయచేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయను ఆయన. తండ్రి, మరొక్కసారి మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. విత్తబడిన లేఖనం అపవాదిగాడు దొంగిలించకుండా మా మదిలో పదిలపరచునాయన. అయ్యా, మాలో అన్వేషణను కలుగజేయ, మాలో ఆత్మ ఉజ్జీవతను రగిలించిన ఆయన. అయ్యా, మేము ఒక కాలేజీకి వెళ్తే 3 సంవత్సరాల్లో మాకు డిగ్రీ వస్తుంది. మీ సన్నిధికి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మాకు డిగ్రీ రాకపోతే మా ఆశ, మా ఆసక్తి, మా ఆలోచన విధానం ఎలాగుందో మమ్మల్ని మేము పరీక్షించుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. మమ్మల్ని మేము విమర్శించుకుంటే మేము తీర్పు దినంలో నిలబడమని మేము తెలుసుకున్నాం. ఈరోజు మేము బ్రతిమలాడుకుంటున్నాం. నాయనా, మమ్మల్ని మేము విమర్శించుకుంటున్నాం. తండ్రి, మాకు ఉన్న అజ్ఞానమును తొలగించి, మాకున్న అవివేకమును తొలగించి, మాకున్న అవిశ్వాసమును తొలగించి ప్రభువా, ఆనాడు నమ్ముచున్నావా అని అడిగినప్పుడు నమ్ముచున్నాను ప్రభు, నాకు అపనమ్మకము కలుగజేస్తున్నటువంటి అపవాదిని లయపరచు, నాకు అపనమ్మకము కలగకుండా నాకు నమ్మకము కలిగే మనస్సు నాకు దయచేయమన్నాడు ప్రభా. ఈరోజు నా సంఘము తరఫున బ్రతిమలాడుకుంటున్నాను. అపనమ్మకమును తొలగించయ్యా, పూర్తి సంపూర్ణతలోనికి, విశ్వాసములోనికి నడిపించాను ఆయన. సత్యాన్వేషణను కలుగజేయి తండ్రి. ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయను ఆయన. అయ్యా, తదుపరి కార్యక్రమంలో మీరు మాతో ఉండి, మాలో ఉండి మమ్మల్ని శుద్ధులుగా చేసి సర్వసత్యములో స్థిరపరచమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్.